ఒకటో పాదంలో ఎవరైతే జన్మించారో వారికి చక్కటి వ్యాపార నైపుణ్యం ఉంటుందండి. ముఖ్యంగా ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, అమ్మకాలు కొనుగోలు వ్యవహారాలలో నిపుణులు అని చెప్పవచ్చు. అయితే శారీరకంగా కాస్త బలహీనంగా ఉంటారండి. 2, 3, 4 పాదాల వారి కంటే కూడా ఒకటవ పాదంలో జన్మించిన వారు ఫిజికల్గా వీక్గా ఉంటారు. కానీ త్యాగం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి ఇష్టపడతారు. ఒక 10 రూపాయలు సంపాదించారనుకోండి, 8 రూపాయలు ఖర్చు పెడతారు, 2 రూపాయలు మాత్రమే జేబులో వేసుకుంటారు. అంటే ఒక రకంగా అంత కష్టపడి సంపాదించేది అనుభవించటానికే కదా అన్నట్లుగా వీరి మనస్తత్వం అనేది ఉంటుందండి. సంగీతం అన్నా కళలన్నా ఆసక్తి ఎక్కువగా ఉంటుందండి. సహాయకారిగా ఉంటారు, స్నేహపూర్వకంగా ఉంటారు. అయితే స్నేహంగా ఉన్నప్పటికీ కూడా వీరికి కమాండింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఏ చోటకు వెళ్ళినా సరే ఆధిపత్యాన్ని వహిస్తారు. ఉదాహరణకు ఈ పుబ్బా నక్షత్రం 1వ పాదంలో అమ్మాయి జన్మించిందనుకోండి, అత్తగారింటికి వెళ్ళినా సరే లేదా ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినా సరే వారికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తుంది. ఆ విషయంలో నేనేం కాదనట్లేదు. కానీ కమాండింగ్గా ఉంటుందండి. ఒక సింహానికి ఆకలేస్తే పస్తులైనా ఉంటుంది కానీ గడ్డి తినదు అంటారు కదా, ఈ పుబ్బా నక్షత్ర జాతకులు కూడా అంతేనండి. ఎక్కడికి వెళ్ళినా సరే వారి కమాండింగ్ నేచర్ని మాత్రం అదుపులో ఉంచుకోలేకపోతారు. నాయకత్వపు లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ నీతిమంతులండి. ఈ పాదంలో జన్మించిన స్త్రీలకు కూడా చాలా ధైర్య సాహసాలు అనేవి ఉంటాయి. అయితే ఆడంబరాన్ని ఇష్టపడతారండి. వీరి ఇంద్రియాలు కూడా చాలా బాగుంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ 1వ పాదంలో జన్మించిన వారికి శత్రువుల యొక్క సంఖ్య ఎక్కువైనప్పటికీ కూడా వీరికి ఉండే వరం ఏంటంటే 6, 100 అయినా సరే శత్రు జయాన్ని సాధిస్తారు, శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.